Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. సూర్యాపేటలోని నాగారంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక తండ్రి ఒక సంవత్సరం పాప విషయంలో చేసిన సంఘటన చూస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఎంతో కోపం వస్తుంది అని అంటే, వాడు మన చేతికి దొరికితే చాలు చంపేద్దామా అన్నట్టు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకని ఇప్పుడు భార్యాభర్తల ఇద్దరి విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు పిల్లలు ఏం చేయరండి. పిల్లల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఒకసారి ఈ కేసులో చూసుకుంటే, వెంకటేష్కి నాగమణితో 2 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వారికి ఒక సంవత్సరము పాప అంటే ఒక సంవత్సరం తర్వాత పాప పుట్టడం జరిగింది. పాపకు వచ్చేసి సంవత్సరము. ఆవిడ పేరు వచ్చేసి భవిజ్ఞ. అయితే శుక్రవారం రోజు ఈ భార్యాభర్తలు ఇద్దరికి అర్ధరాత్రి పూట ఏ విషయంలో గొడవ అయిందో తెలియదు, కానీ పెద్ద స్థాయిలో అరుచుకుంటూ గొడవ పెట్టుకుంటుంటే చిన్న పాప కాబట్టి భయపడి ఏడవడం చేసింది. ఏడుస్తుంటే ఆయన గారు గొడవ పడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అసహనతకి గురయ్యి ఆ పాప యొక్క 2 కాళ్ళు ఇలా దగ్గరికి పట్టుకొని నేల మీద ఇలా వేసి 2 సార్లు ఇలా బట్టలు ఉతుకుతారే అలా 2 సార్లు కొట్టడం జరిగింది. దాంతో తీవ్రంగా గాయాలైన పాపను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పాప చనిపోవడం జరిగింది. తండ్రి చేసే పనేనండి అది? ఇలాంటి తండ్రిని ఏమని అంటారు? ఇటు తల్లిదండ్రులు ఒక విషయం మర్చిపోతున్నారు. మీ ప్రాబ్లం ఏంటి అనేది అభం శుభం తెలియని చిన్న పిల్లలకు అసలు తెలిసే ఛాన్సే లేదు. మీరు మీ సరదాల కోసం కన్న పిల్లలని కంటున్నారు, చంపేస్తున్నారు. మీ ఇష్టమా, లేకపోతే సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో నాకు భార్యాభర్తలు అసలు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయము. సరదాల కోసం పోవడము, పిల్లల్ని కనడము, కనిన తర్వాత నచ్చట్లేదు ఉండము అని చెప్పేసి పిల్లల్ని అడ్డుగా ఉన్నారు మా సరదాలకు అని చెప్పేసి చంపేస్తున్న తల్లులను చూస్తున్నాం. అదేవిధంగా కోపంలో భార్యను తిడుతున్నప్పుడు పిల్లలు ఏడుస్తూ అడ్డొస్తున్నారని చెప్పేసి చంపుతున్న తండ్రులను చూస్తున్నాం. ఇదా తల్లిదండ్రులు? ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ఎంత బాగుండే వాళ్ళండి. పిల్లలు ఏదన్నా కావాలి అంటే ఎంత అల్లరి చేసినా సరే ముద్దుగా కొడుతూ తర్వాత ఓదారుస్తూ వాళ్ళను హక్కును చేర్చుకునేవారు. ఇప్పుడున్న తల్లిదండ్రులు వాళ్ళ విషయంలో ఇప్పుడు ఫోన్లు ఎక్కువ రావడమే అనుకుంటా నాకు తెలిసి. దీని సోషల్ మీడియాలో ఎక్కువగా పరిచయాలు కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఏదో వారికి ఏమవుతుందో వాళ్ళ మైండ్ సెట్ ఎలా తగలడుతుందో తెలియట్లేదు. కానీ నిజంగా తల్లిదండ్రులకు మాత్రం నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నా. పిల్లల్ని కంటే మీరు చూసుకోవాలనుకుంటేనే కనండి, లేదు అనుకుంటే చాలా వరకు మార్కెట్లో కొన్ని దొరుకుతున్నాయి, అవి వాడి సావండి. అంతేగాని పిల్లల్ని కనిన తర్వాత ఇలా చంపడం మాత్రం చాలా క్రూరం అయిన పని. వాళ్ళు చిన్న పిల్లలండి. ఒక చాక్లెట్ కానివ్వండి, ఒక ప్రేమ, ఒక స్మైల్ మనం ఇచ్చేసి హక్కున ఇలా హత్తుకొని ఒక నవ్వు నవ్వి ఒక కిస్ చేసాము అంటే రేపు మనం ఎంతో దుర్మార్గులమైనా సరే ఇలా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మనం కొట్టినా తిట్టినా అరిచినా సరే వాళ్ళ మొహంలో స్మైల్ మాత్రమే ఉంటుంది. అది కోపం అని వారికి తెలియదు, బాధని తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి ప్యూర్ లవ్ ఉన్న పర్సన్ను చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి పిల్లల విషయంలో మీ కోపాన్ని చూపించడం ఏంటంటే తల్లిదండ్రులు? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. నాకు ఎంత కోపం వస్తుంది అంటే 1 ఇయర్ పాపని బండకేసి ఇలా బట్టలు ఉతుకున్నట్టు బాధడం ఏంటండి బాబు? అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్. మన కాళ్ళకు మన చేతికి చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేకుండా విలవిలలు ఆడిపోతుంటాం. మనదేమో నొప్పి, వాళ్ళది కాదా? ఇలాంటి విషయాలలో కోర్టులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాయండి. అసలు ఆ అమ్మాయి విషయంలో వాళ్ళ తండ్రి చేసింది మర్డర్ కిందకే రావడం జరుగుతుంది. BNS 101 కింద అతనికి ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు IPC సెక్షన్స్ కూడా అప్లికేబుల్ అవడం అనేది జరుగుతుంది. 315 అదేవిధంగా 316 ప్రకారంగా కూడా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతోపాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అంటే కోర్టులు కూడా చాలా వరకు చిన్నపిల్లల విషయంలో కనుక మనం ఏదైనా తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా పనిష్మెంట్స్ అనేవి చాలా సివియర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి అనుకుంటారు చిన్నపిల్లలే కదా చంపేశాము, తర్వాత క్షమాభిక్ష పెట్టండి, నేనేదో ఆవేశంలో చేశాను, నేను తాగి చేశాను, లేకపోతే నా భార్య మీద ఉన్న కోపంతో చేశాను, భర్త మీద ఉన్న కోపంతో చేశాను అని చెప్పేసి అంటే
ఎప్పుడు కూడా కోర్టు క్షమాభిక్ష అనేది పెట్టదు. మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే పిల్లల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా జడ్జెస్ కూడా చాలా ఫైర్ అవ్వడం అనేది ఉంటుంది. వారు చిన్నపిల్లలండి, వాళ్ళకి అసలు ఏం తెలియదు, సొసైటీలో ఏం జరుగుతుందో తెలియదు. చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ మాట చెప్తున్నా, సరదా కోసం కన్నవాళ్ళు అంతే. మీ సరదాల కోసం కంటేనే పిల్లలు బయటకు రావడం అనేది జరుగుతుంది. మీకు వద్దు అనుకుంటే కనకండి, కానీ సావకండి, ఇలా పడేయకండి, ఇలా చంపకండి. నాకైతే ఇలాంటివి చూస్తూ ఉంటే ఏం అనాలో నాకు అసలు ఏం అర్థం కూడా కావట్లేదు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు, అలాంటి పిల్లల్ని చంపుతున్నారు తల్లిదండ్రులు. మొన్న ఒక లవర్ కోసం అని చెప్పేసి ఆవిడ అలా వద్దు, వాడు లవర్ వద్దు అని అంటే చంపేసింది పాపని. ఇంకొక ఆమె లేచిపోతున్నప్పుడు పాప అడ్డున్నదని చెప్పేసి చంపి పొదల్లో పడేసింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనుషులు అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్టం కంటున్నారు, ఏదో చిన్న వస్తువును కదా విరిచేసినట్టుగా మెడలు విరిచేస్తున్నారు, లేదంటే కాళ్ళు విరగొడుతున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, పీక నొక్కుతున్నారు. ఏం చేస్తున్నారు అసలు? అసలు సొసైటీలో ఏం జరుగుతుంది? మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? అసలు మీకు పనిష్మెంట్స్ ఉండవనుకుంటున్నారా, లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏముందిలే బెయిల్ మీద వచ్చి బయట తిరగొచ్చు అనుకుంటున్నారా? నార్మల్ కేసులలో మీరు బెయిల్ మీద బయటికి రావచ్చేమండి. పిల్లల విషయంలో కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంది. తండ్రే కదా ఆవేశంలో చేశాడు, తల్లే కదా ఆవేశంలో చేసింది, తనకు కూడా ప్రేమ ఉంటుందిలే, చెప్పుడు మాటలు విని చేశారు అనేది మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో వాటిని గ్రౌండ్ పాయింట్స్గా తీసుకోదు. మీరు ఎన్ని రకాలుగా చేసినా సరే. అదేవిధంగా ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలాంటి కేసెస్ కనుక కోర్టు దగ్గరికి వస్తే ఆపోజిట్ అడ్వకేట్ తోటి, ఏ అడ్వకేట్ అయితే అంటే రెండు పార్టీస్కి కూడా అడ్వకేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు చంపిన వ్యక్తికి ఒక అడ్వకేట్ ఉంటారు, అదేవిధంగా పాప తరపున కూడా అంటే గవర్నమెంట్ ఫైల్ చేయడం జరుగుతుంది ఆ కేసు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళింది, పంచనామా చేస్తారు, తర్వాత నెక్స్ట్ పోస్ట్ మార్టం చేస్తారు, తర్వాత దాని రిపోర్ట్ను బేస్ చేసేసుకొని ఇలా జరిగింది అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు కనుక గవర్నమెంట్ నుంచి పీపీ ఎవరైనా ఉన్నా కూడా వారికి ఈ అడ్వకేట్ చెప్పడం జరుగుతుంది, ఎందుకులే అసలు ఇంత క్రూరంగా చంపారంటే అతని మెంటల్ స్టెబిలిటీ ఏంటి, పిల్ల విషయంలో ఇదివరకు ఎలా బిహేవ్ చేశాడు, అదేవిధంగా భార్య విషయంలో ఎలా బిహేవ్ చేశాడు, ఇదివరకు అతనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో క్రిమినల్గా ఏమైనా కేసులు ఉన్నాయా లేదా, అంటే అందరితో ఇలాగే బిహేవ్ చేస్తాడా, లేకపోతే కోపం వస్తేనే ఇలా బిహేవ్ చేస్తాడా, ఆయన ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటారు అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంట్రాగేషన్లో మొత్తం కూడా తెలుస్తూ ఉంది. తెలిసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు దాన్ని రిపోర్ట్ వైజ్లో మొత్తం తీసుకోవడం జరుగుతుంది. విత్ ప్రూఫ్స్తో తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా సరే తల్లిదండ్రులకు నేను మాత్రం ఈ వీడియోలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నానండి. మీరు కనుక పిల్లల విషయంలోకి జోలికి వచ్చేసి వారిని చంపడం కానివ్వండి, వారిని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే మాత్రం కోర్టులు చూస్తూ అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు తెలుసో లేదో, ముంబైలో ఒక్కొక్క తండ్రి వాళ్ళ పాపను చంపేస్తే మరణదండన విధించారు, అంటే డెత్ పెనాల్టీ వేయడం జరిగింది. అది ఎవరికి తెలుసుంటుందో తెలియదు, ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ మాత్రమే మీకు తెలుస్తాయేమో. కోర్టులో మేము రెగ్యులర్గా ఉంటాం కాబట్టి కేసులు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. అంతేగాని కూర్చొని ఇప్పుడు అయ్యో పాపం తెలియక చేసిండేమో అని చాలామంది అంటూ ఉంటారు. అయ్యో తండ్రి తెలియక కోపంలో చేసిండేమో, తల్లి పెట్టిన ఆవేదనతోటి చేసిండేమో అని ఎవరైనా సపోర్ట్ చేసి అతన్ని ఎంకరేజ్ చేసినట్టు తెలిస్తే వారు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఏం చేస్తున్నారో అనేది మీరు ఒకసారి ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి చేసి సావండి. ఇష్టం ఉన్నట్టు పిల్లల్ని చంపేస్తే అస్సలు కుదరదండి, కుదిరే ఛాన్స్ లేదు. నాకు కనుక ఇలాంటివి ఇంకొక 2-3 కేసులకి ఇట్లా ఫైల్ అయినట్టు కానీ ఎక్కడైనా జరిగినాయి అనుకోండి, నేను పిల్లల తరపున ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. కంపల్సరీ యాజ్ ఏ అడ్వకేట్గా స్టెప్ తీసుకుంటాను. అభం శుభం పిల్లల్ని చంపుకుంటూ మీ సరదాల కోసము మీ దానికోసము పోయి సావండి. ఆ పిల్లల్ని ఎక్కడైనా అనాథాశ్రమాలు ఉంటున్నాయి కదా, వారి చేతిలోనైనా పెట్టండి, కనీసం బ్రతుకుతారు. రేపటి రోజుల్లో వాళ్ళు ఏ స్థాయికి వస్తారో కూడా తెలియదు. ఇలా భూమి మీద వేస్తున్నారు, అలా చంపేస్తున్నారు. ఆలోచించుకొని సావండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి